దెన్ నెక్స్ట్ సేవ్ ప్లానెట్ సేవ్ ఎర్త్. అయితే వీళ్ళ పిక్చర్ కూడా చాలా బాగుంది. ఏ క్లాస్ వాళ్ళు వీళ్ళు? రాధిక 8th B. ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావా? ఓకే, నెక్స్ట్ పిక్చర్ ఇదేంటిది? స్టమక్. ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావా? ఓకే బేటా, ఎవరు? పౌర్ణమి అండ్ భావ్యశ్రీ. ఓకే, ఏ క్లాసు? 6th A సెక్షన్. Stomata is a present in the leaf. It arc like our nose. It helps in exchange of gases for plants. It is bottle cell and stomata. నెక్స్ట్ డయాగ్రాము సివి రామన్ గారు పిక్చర్ వేయడం జరిగింది. అయితే 6th A సెక్షన్ నుండి సాన్విక. ఎక్స్ప్లెనేషన్ ఏమైనా ఇవ్వగలుగుతావా? సివి రామన్ గురించి ఏమైనా చెప్పగలుగుతావా? Good morning everyone. Today is celebration of C.V. Raman Natural Science Day. We are celebration of National Science Day. She is very intelligent of our India. He name is C.V. Raman. We are celebration of C.V. Raman. ఇతను ఏం కనిపెట్టాడంటే రామన్ ఎఫెక్ట్ కనిపెట్టాడు. దట్స్ ఆల్. హ్యాపీ నేచురల్ సైన్స్ డే. 7th మీ నేమ్ ఏంది? మీనాక్షి జెస్సీ. ఓకే, నెక్స్ట్ 7th A సెక్షన్ నుండి మీనాక్షి అండ్ ఏ జెస్సీ. అయితే వీళ్ళ డయాగ్రామ్ వచ్చేసి నేషనల్ సైన్స్ డే. చూద్దాము మరి ఈ నేషనల్ సైన్స్ డే గురించి వాళ్ళు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారేమో. అందరికీ హ్యాపీ నేషనల్ సైన్స్ డే. మనకి సైన్స్ ద్వారానే ఇవన్నీ తెలుస్తాయి. సైన్స్ లేకపోతే మనం లేము. ఇప్పుడు బల్బు సైంటిస్ట్ వల్లనే తెలిసింది. బల్బు లేకపోతే మనకి లైట్ లేదు. లైట్ ఉంటేనే మనకి కనిపిస్తుంది అన్నీ. లైట్ లేకపోతే అంత చీకటి ఉంటుంది. మనకి మెడిసిన్ బి అప్పట్లో లేదు, ఇప్పుడు ఉంది. థ్యాంక్ యూ. సైన్స్ ఉంటేనే మనం ఉన్నాం. ఓకే, నెక్స్ట్ Obviously, I'm studying in 8th class B section. Save Earth means we save Earth in all these. Use both sides of water. Save water. Use both sides of paper. Save water. Use cycle. Do not pollute our Earth. Earth is like our mother. That's why we not pollute the earth, and recycle the things and plant trees. Save earth. 8th B సెక్షన్ నుండి వై ప్రియాంక. వీళ్ళ డయాగ్రామ్ వచ్చేసి సే నో టు డ్రగ్స్, అంటే డ్రగ్స్ యూజ్ చేయకూడదు అని వీళ్ళు పిక్చర్ రూపంలో తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మనకు దీని గురించి వీళ్ళు ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తారో చూద్దాం. Good afternoon everyone. My name is Priyanka. I am studying 8th class B section. Save no to drugs बोले तो ड्रग्स लिए तो लंग्स फेल हो जाते और बॉडी को अच्छा नहीं रहता, डैमेज कर देता, इसलिए चिल्ड्रंस ड्रग्स नहीं लें. थैंक यू. డయాగ్రామ్ వచ్చేసి 8th B సెక్షన్ జి ధరణి. వీళ్ళ డయాగ్రామ్ వచ్చేసి బటర్ఫ్లై లైఫ్ సైకిల్. చూద్దాం మరి వీళ్ళ డయాగ్రామ్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇస్తారో. My name is 8th B. My name is Dharani 8th B. This is butterfly life cycling. Caterpillar, cocoon, leaving cocoon, butterfly.
నెక్స్ట్ డయాగ్రామ్ వచ్చేసి మనకు 7th B సెక్షన్ హర్షవర్ధిని. వీళ్ళ డయాగ్రామ్ వచ్చేసి దత్తూరా ఫ్లవర్. చూద్దాము దత్తూరా ఫ్లవర్ గురించి ఎక్స్ప్లెనేషను మన ఎవరు హర్ష నందిని అడిగి తెలుసుకుందాం. ఓకే బేటా. Good afternoon, sir. My name is Harshavardhini. I am studying in 7th B section. It is a datura flower. It is a petals. It is ovaries. Stigma. Another filament. Stalin. Thalamus. Ovary. Stacle. Sepals. Thank you. ఓకే బేటా. అయితే ఈ సైన్స్ డేని చాలా చక్కగా అరేంజ్ చేయడం జరిగింది మన సైన్స్ టీచర్స్. కాబట్టి ఒకసారి సైన్స్ టీచర్స్ని కూడా వాళ్ళు ఎలా ప్లాన్ చేసిరు అనేది, వాళ్ళు ఎలాంటి సజెషన్స్ ఇచ్చారు స్టూడెంట్స్కి అనేది కూడా ఒకసారి మనకు సైన్స్ టీచర్స్ వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. సైన్స్ డే ఈరోజు సైన్స్ డేని మనము సర్ సివి రామన్ బర్త్డే సందర్భంగా మనము సైన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటాము. ఇక్కడ యాక్చువల్గా థీమ్ వచ్చేసి సైన్స్ రంగోలీ అనమాట. పిల్లలు 6th గ్రేడ్ నుండి 10th గ్రేడ్ వరకు పిల్లలు చాలా బాగా ఇక్కడ రంగోలీ వేశారండి. స్ట్రక్చర్ ఆఫ్ మైటోకాండ్రియా, టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా, తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్, తర్వాత గ్లోబల్ వార్మింగ్ గురించి, తర్వాత లైఫ్ సైకిల్ ఆఫ్ ఫ్రాగ్, ఇట్లా డిఫరెంట్ థీమ్స్ సెలెక్ట్ చేసుకొని పిల్లలు చాలా బాగా చేశారు. ఇవన్నిటి వల్ల వాళ్ళకి ఏంటంటే పిల్లలకి సైంటిఫిక్ యాటిట్యూడ్స్ డెవలప్ అవుతాయి. తర్వాత వాళ్ళు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. పిల్లలు కోఆర్డినేట్ చేసుకున్నారు కూడా ఒకరికొకరు. కొందరు చాలా బాగా వాళ్ళు ఫ్రెండ్లీగా ఒకరికొకరు హెల్ప్ తీసుకొని పార్టిసిపేట్ చేయడం ఇవన్నీ కూడా చేశారు. సో ఓవరాల్గా ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా చేశారు. ఇంకా దీని కాకుండా కింద కూడా పిల్లలు సైన్స్ ఫేర్ కూడా కింద పెట్టారు. రకరకాల ఎగ్జిబిట్స్ కూడా పిల్లలు కింద 3 రూమ్స్లో ఎగ్జిబిట్స్ కూడా పెట్టారండి. చాలా బాగుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు పిల్లలు ఇంత బాగా పార్టిసిపేట్ చేసి అన్ని డయాగ్రామ్స్ వేయడము అని. చంద్రయాన్ కూడా రంగోలీలో చూపించారు మా పిల్లలు. గ్లోబల్ వార్మింగ్, చంద్రయాన్, తర్వాత మన ఎర్త్ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది కూడా చూపించారండి. డయాగ్రామ్స్ని అయితే ఎలా ఇంత బాగా రిప్రజెంట్ చేశారంటే పిల్లలు స్ట్రక్చర్ని కొంచెం కూడా డీవియేషన్ లేకుండా నీట్గా పేర్లతో సహా ఎక్కడెక్కడ మంచిగా చూపిస్తూ చాలా బాగా చేశారు మా పిల్లలు. చాలా బాగుందండి. థ్యాంక్ యూ. అలాగే మ్యాథ్స్ టీచర్ కూడా మనకు ప్రభుజ్యోతి మేడం గారు కూడా ఉన్నారు. మేడంని కూడా సివి రామన్ బర్త్డే సందర్భంగా వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి సైన్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మేడం అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇక్కడ పిల్లలు అంటే సైన్స్ కాన్సెప్ట్స్ని రంగోలీ ద్వారా ప్రదర్శించారు. దీంట్లో బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ సంబంధించిన కాన్సెప్ట్స్ని చాలా బాగా ఎగ్జిబిట్ చేశారు పిల్లలు. అంటే వాళ్ళు నేర్చుకున్న డైజెస్టివ్ సిస్టమ్స్ కానీ, పార్ట్స్ ఆఫ్ ది హార్ట్ కానివ్వండి, ప్లాంట్ సెల్, యానిమల్ సెల్, లైఫ్ సర్కిల్ ఆఫ్ ఫ్రాగ్, మైటోకాండ్రియా, టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా, ఫిజిక్స్కి వస్తే డిస్పర్షన్ ఆఫ్ లైట్, అండ్ ఆల్సో కొన్ని సోషల్కి సంబంధించి కూడా గ్లోబల్ వార్మింగ్, తర్వాత హౌ ఎర్త్ షుడ్ బి సేవ్డ్, ఇలాంటి వాటి గురించి చాలా కాన్సెప్ట్స్ని చాలా బాగా ప్రజెంట్ చేశారు. అంటే పిల్లల లోపల చాలా క్రియేటివిటీ ఉంటుంది. దో దే కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్, అంటే బొమ్మల ద్వారా చాలా బాగా చూపించారనమాట. సో ఇట్ ఈస్ ఇలాంటివి కండక్ట్ చేయడం వల్ల పిల్లల లోపల ఒక క్రియేటివిటీని మనం బయటికి తీసుకొస్తాము. సమ్టైమ్స్ వర్డ్స్లో చెప్పలేరు, డ్రాయింగ్ త్రూ ఫిగర్స్ దే విల్ ఎక్స్ప్లెయిన్ దట్ థాట్స్. కొన్ని మంచి మంచి ఆలోచనలు, తర్వాత సమ్టైమ్ ఇట్ ఈస్ అపీలింగ్ టు ద ఐ అన్నమాట.
సో పిల్లల్లోని క్రియేటివిటీని బయటికి తీసుకురావడానికి ఇలాంటివి ఖచ్చితంగా కండక్ట్ చేయాలి. ఐ థింక్ ఇట్ ఈస్ మన మేడం హెచ్ఎం మేడం గారిని అండ్ స్టాఫ్ అండ్ చిల్డ్రన్ని ఖచ్చితంగా ఇది అప్రిషియేట్ చేయాలి. అండ్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ దట్ ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం. అయితే ఇప్పుడు మనకు నెక్స్ట్ కింద ఎక్స్పెరిమెంట్స్ కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి ఆ ఎక్స్పెరిమెంట్స్ని చూడ్డానికి వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ.